పేరు చరిత్ర మర్చిపోదు. ఇది ఒక లైట్ కింద కేసు పైన లైట్ ఇల్యూమినేట్ బయటికి రావడానికి ఒక ట్రాన్స్పరెంట్ ఇది ఒక వైరు ఇచ్చారు. ఇది దాదాపుగా 200 రూపాయలు అవుతుంది. ఇదివరకైతే ఉండేది. ఇప్పుడు ఒకసారి వాడేసామంటే ఇది పాడైపోయిందంటే మళ్ళీ రిపేరింగ్ కనిపిస్తారు. ఎక్కడ ఓపెన్ చేయడానికి కూడా ఎల్ఈడి బల్బ్ కాబట్టి తక్కువ వోల్టేజ్కి వెలుగుతుంది కాబట్టి ఇది సిరీస్ కనెక్షన్లో కూడా వెలిగింది. ఇప్పుడు కొంచెం బయట వెలుగుతుంది. Good morning to all. My name is Vasundhara. I recently completed 10th class in SAVR ZPHS School Edlapalli, Chunduru Mandalam, Bapatla district. In the summer internship, we learned about hardware tools, safety precautions while installing home appliances, and also we prepared a plug box. Thank you. నమస్తే అండి. మాది ఎడ్లపల్లి చుండూరు మండలం ఎడ్లపల్లి ఎలక్ట్రికల్ షాప్ మాది శ్రీ శివ శ్రీనివాస ఎలక్ట్రికల్ షాపు. అయితే ఇక్కడ మా హై స్కూల్ నుంచి మా టీచర్ గారును ప్రిన్సిపల్ గారు మా దగ్గరికి ఇంటర్న్షిప్ అనే పని కోసం ఇక్కడికి కొంతమంది విద్యార్థులను పంపించారు. వీళ్ళకి మాకు తెలిసినంత వరకు టూల్స్తో ఎలా సేఫ్గా ఉండాలి, అప్లయన్సెస్ కోసం మినిమంగా వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకొని ఏం పని చేయాలి, ఇంట్రడక్షను, కొంత ప్రాక్టికల్గా ఆ వస్తువుల్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఏమిటి సేఫ్టీ ఏంటి, ఎర్త్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్ ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అనేది పేషెంట్ ఉంటుంటాము. ఇవన్నీ మినిమంగా మేము పరిచయం చేసి ఒక 10 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీళ్ళు దీంతోపాటు వాళ్ళకి అవసరమైన చిన్న వస్తువు ప్లగ్ బాక్స్ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ మరి మాకు వొకేషనల్ కోర్సెస్ ఆటోమొబైల్ కెరీర్ అండ్ గైడెన్స్ ఇలాంటి మాకు వొకేషనల్ ట్రేడ్స్ ఉన్నాయి మా దగ్గర. మరి వొకేషనల్ ట్రేడ్స్లో భాగంగా ఇక్కడ మన ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివ శ్రీనివాస ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షాప్ దగ్గర మరి మా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులు వొకేషనల్ ట్రైనరు మేడం గారి ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ జరిగింది. త్రివేణి మేడం గారి ఆధ్వర్యంలో ఈ వొకేషనల్లో భాగంగా ఇంటర్న్షిప్లో భాగంగా ఈ 10 రోజులు కూడా ఈ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరికరాలను ఎలా రిపేర్ చేయాలి, సేఫ్టీ ఎలా తీసుకోవాలి, ఎలా వాటి ప్రయోజనం ఏంటి తదితర విషయాలన్నీ కూడా నేర్చుకున్నారు చక్కగా. మరి ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్ గారు శ్రీనివాసరావు గారు, మరి వారితో ఉన్నటువంటి వెంకట సుబ్బారావు గారు, వారి మిత్రులందరూ కూడా మా పిల్లలకి చక్కగా ఇవన్నీ కూడా గురించి వివరించారు. మరి వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్రివేణి మేడం గారు చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి అలాగే పిల్లలందరూ కూడా పాల్గొన్నారు, వారికి అభినందనలు. భవిష్యత్తులో ఈ వొకేషనల్ ట్రేడ్ వలన భవిష్యత్తులో విద్యార్థులు సెల్ఫ్గా తర్వాత స్టడీస్ అయిన తర్వాత సెల్ఫ్ స్కిల్స్, అట్లాగే మన స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా విద్యార్థులు మన పాఠశాల లేదా పాఠశాల ప్లస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్వయంగా ఎలా బతుకు తెరువు ఉండాలి అనేటటువంటి కూడా ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. మరి మా పాఠశాల పిఎంసీ స్కీమ్ కింద ఉండటం, మాకు వొకేషనల్ కోర్సెస్ ఇవ్వటం, మరి అధికారులకి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు త్రివేణి నేను వొకేషనల్ ట్రైనర్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ కింద నియమించబడ్డాను గత సంవత్సరము. ఈ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ వొకేషనల్లో భాగంగా
మన సమగ్ర శిక్ష నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహించండి అని చెప్పేసి మాకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి. దాని ప్రకారం పిల్లల్ని 10th అయిపోయిన పిల్లల్ని వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని తీసుకొని ఒక ఎడ్లపల్లిలో ఉన్నటువంటి శ్రీ శివశ్రీనివాస ఎలక్ట్రికల్స్ షాప్ నందు పిల్లల్ని 10 రోజులుగా ఈ ఇంటర్న్షిప్లో భాగంగా వాళ్ళకి ఇంటర్న్షిప్లో వృత్తిపరంగా వాళ్ళు ఎట్లాంటి సేఫ్టీగా ఉండాలి, వాళ్ళు నేర్చుకునే ఎలక్ట్రానిక్స్ సేఫ్టీగా అని చెప్పేసి నేర్చుకున్నారు. నెక్స్ట్ మిక్సీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, అవి ఎట్లా వర్క్ అవుతాయి అని చెప్పేసి నేర్చుకున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్, మన ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్, మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ని ఏ విధంగా వర్క్ అవుతాయి, వాటిలో ఏమేమి పార్ట్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి సుబ్బారావు గారు చాలా పిల్లలకి బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.